మీరు చూస్తున్నారు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళే బయటకు వచ్చేసి మేము మీకే ఈసారి సపోర్ట్ అని చెప్తున్నారు. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా డిఫరెంట్ లెవెల్లో ఉన్నది. వాళ్ళ రెస్పాండ్ కూడా చాలా మంచిగా ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. మీ ముందున్న రెండు పార్టీలు కూడా హేమీ పార్టీలే. సో ప్రచారంలో ఉన్న పార్టీలు ఎట్లా ఉంది? మీరు వాళ్ళ ప్రచారం చూసిండ్రా? మా ప్రచారం చూసిర్రా? మేము కింది లెవెల్లో బేస్ లెవెల్లో ప్రతి ఇంటికి వాళ్ళని చూస్తాము. హంగామా చేసుడులో మొత్తం కాదు. బట్ మేము వాళ్ళకి నిజాలు, మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం, కిషన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి చెప్పుకుంటూ తిరగడం జరుగుతున్నది. మంచి రెస్పాండ్ ఉన్నది. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఇక్కడ మంచి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ అభ్యర్థిస్తున్నాము. ఇంకా మీరే కాదు పక్క వారికి కూడా చెప్పి దీన్ని డెవలప్ చేయాలని మేము కంపల్సరీ మీ గురించి ఫైట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? 12 సంవత్సరాల డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ పక్క జరగండి, ఒకసారి కింద చూపించండి. ఎక్కడ చూసినా ఇట్లనే పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చి ఏదో వాటర్ అనుకుంటుండొచ్చు, ఇది వాటర్ కూడా కాదు, అంతా డ్రైనేజ్ వాటర్ ఇక్కడ. పాపం వీళ్ళు ఎన్నోసార్లు చెప్పి వాళ్ళకి ఈసారన్నా చేస్తారేమో మోసపోతూనే ఉన్నారు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఓడి ఇక్కడ పట్టించుకున్నట్టు ఉన్నాడు. ఎక్కువ ఈ ఏరియాలో హై టెన్షన్ వైర్లు పోతే అవి తీపిస్తా అంటారు. ఇక్కడ చాలా వరకు రెగ్యులరైజ్డ్ కాలే, అవి చేపిస్తా అన్నారు. ఏది కూడా కాలేదు. అయితే మీరు చాలా మంది అనుకుంటుండొచ్చు మరి మీరు ఒక సీట్ వస్తే గెలిస్తే మీరు చేస్తారా అని. కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అసెంబ్లీలో ఫైట్ చేస్తానికి ఛాన్స్ ఇవ్వండి. నా స్తోమత, నా బలము కింది లెవెల్లో కాదు పనికొచ్చేది, పై లెవెల్లో చేసి మీ అందరికీ మంచి చేస్తా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఓటు అభ్యర్థిస్తున్నాను. సో ఇదనమాట బీజేపీకి సంబంధించిన ర్యాలీలు అయితే కంటిన్యూగా సాగుతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో భాగంగా పోటాపోటీగా ప్రతి ఒక్కరు కూడా జనాలను ఓట్ల అభ్యర్థించే పనిలో ఉన్నారు. కానీ ఇక్కడ వైస్ వర్సా కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మాత్రమే ఉంది.